హలో అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 29 రాజారావు సర్వీసులో ఆఖరి రోజు. రిటైర్ అవ్వబోతున్నాడు. ముందు రోజు రాత్రంతా అదే ఆలోచనతో నిద్ర పట్టలేదు. అప్పటిదాకా కలకల్లాడుతూ కనిపించిన జీవితం వెలసిపోయిన క్యాన్వాసుల్లో వెలవెలబోతూ మనోనేత్రాలకు తోచింది. అప్పుడే తనకి 60 ఏళ్ళు నిండయ్యా. విస్మయంగా అనిపించింది. నిన్న మొన్న కెరీర్ ప్రారంభించినట్లుంది. ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు అన్నీ అయి ఆఖరి అధ్యాయంలో ఈ రిటైర్మెంట్. దాహం వేస్తుందని దోసెల నిండా నీళ్లు తీసుకుని తాగేలోగా చుక్కా చుక్కలుగా నీళ్లు కారిపోయి ఖాళీ చేతులు మిగిలినట్టు క్షణాలన్నీ జీవితపు దోసిట్లోంచి జారిపోయాయి. తృష్ణ ఒకటే మిగిలింది. ఏం సాధించాడని, ఏం మిగిలిందని, రేపు ఏంటని, ఎలాగని. అతి పెద్దదైన వ్యవస్థ నడవడానికి అవసరమయ్యే అసంఖ్యాకమైన నట్లు బోల్టుల్లో అతనొకడు. అరుగుదలే తప్ప ఎదుగుదల ఉండదు. హౌ ఓల్డ్ ఆర్ యూ? నువ్వెంత పాతపడ్డావు? ఎలా పాతపడి చివికి శిథిలమై ఏమీ లేకుండా పోవటమే జీవితమా? జనాంతికంగా జరిగిపోయే ఈ ప్రక్రియ మాత్రమే జీవితం అనుకుంటే తనకెందుకీ అశాంతి? ఇంకా నిద్రపోలేదా? పక్కనే ఉన్న భార్య అడిగింది. రేపటితో రిటైర్ అవుతున్నాను అన్నాడు మననం చేసుకుంటున్నట్టు. అప్పటికది ఎన్నోసారో ఆమెతో ఆ విషయమని. దానికింత ఆలోచన ఎందుకు? ఉద్యోగంలో చేరాక రిటైర్ అవడం తప్పుతుందా? ఎందరూ రిటైర్ అవడం లేదు. మీరొక్కరేనా? ఉరుకులు పరుగులు లేకుండా నిశ్చింతగా ఉంటాం ఓదార్చింది. ఆమె మాటలకి ఉపశమనం కలగలేదు. డబ్బంతా కలిపి 10 లక్షలు వస్తుందా? వస్తుందేమో. ఏం చేద్దాం? రాజారావు చిన్నగా నవ్వాడు. ఆదాయం సగానికి తగ్గిపోతుంది గుర్తు చేశాడు. మనిద్దరికీ అంతకన్నా ఖర్చు ఏముంటుంది? నార్త్ టూర్ వెళ్ళాలని ఎప్పటినుంచో కోరికగా ఉంది. మా అన్నయ్య వాళ్ళు వెళ్ళినప్పుడు మనల్ని రమ్మన్నారు గుర్తుందా? మనకి కుదరలేదు. పిల్లల డిమాండ్స్ ఏముంటాయో. ఇన్నాళ్ళు మీకు చేతి నిండా జీతం ఉండేది. వాళ్ళేం అడిగితే అది ఇచ్చాం. ఇప్పుడు ఎలా కుదురుతుంది? ఈ డబ్బు వాళ్ళకి పనిచేస్తే ముందు ముందు మన అవసరాలు ఎలా? ఇప్పటిదాకా గడిపిన జీవితం వాళ్ళది. ఇక ముందు గడపబోయే జీవితం మనిద్దరిది. కష్టమైనా సుఖమైనా మనిద్దరమే పంచుకోవాలి. రాజారావు చకితుడయ్యాడు. లోకానికి భిన్నంగా ఆలోచిస్తుందేమిటి తన భార్య? ఇంత డబ్బు తన చేతికి వస్తుంటే పిల్లలు అడగకుండా ఉంటారా? అడిగాక తను ఇవ్వకుండా ఉండగలడా? ఇవ్వకపోతే ఊరుకుంటారా? పిల్లలు వాళ్ళ దగ్గరకు వచ్చి ఉండమంటున్నారు. మీరు తొందరపడి మాట ఇవ్వద్దు. ఇప్పటి నుంచి మన అనుబంధాన్ని పరాయీకరణ చేయొద్దు స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పింది. అప్పటిదాకా రాజారావు ఆ విషయం గురించి ఏమీ అనుకోలేదు. అతనికి 3 సంతానం, 2 కొడుకులు, 1 కూతురు, 2 జీతాలు. రిటైర్ అయ్యాక ఏ కొడుకు దగ్గరికి వెళ్ళి ఉండాలనే భావన అంతర్లీనంగా కదులుతుండేది ఆ క్షణం దాకా. భార్య ఆలోచన దాని మూలాల్ని కదిలించింది. అతని ఆలోచనలు కొత్త దారిలోనికి మళ్ళాయి. తమకి పిల్లలకి ఒక తరం అంతరం ఉంది. సెంటిమెంట్స్కి, అనుబంధాలకి ప్రాధాన్యత నుంచి వ్యక్తిగత సౌఖ్యాలకి పెద్దగా లెక్కించని తరం తమది. తన వరకు తాను సుఖంగానూ తటస్థంగానూ ఉంటే చాలు అనుకునే తరం వాళ్ళది. డిటాచ్మెంట్ వాళ్ళకి అలవాటు. బహుశా ఒకటి కారణం కావచ్చు. బ్రతుకు పోరాటం చాలా తీవ్రతరంగా మారింది. ఒకప్పటి జీవిత గమ్యం ప్రాప్తం అనే పదంలో నిర్లిప్తమై ఉండేది. దొరికిన దాంతో సరిపెట్టుకునేవారు. ఇప్పుడు అలా కాదు. ప్రతివారు ప్రతిదీ కోరుకుంటున్నారు. అనర్హుడు అర్హుడికి పోటీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో మనిషిలో స్వార్థం పెరిగి మెటీరియలిజానికి చోటిచ్చి మానవ సంబంధాల్లోని సున్నితమైన అంశాలు దెబ్బతింటున్నాయి. అలాంటప్పుడు తమ కొడుకుల దగ్గర ఉండటం సమంజసం కాదేమో. ఇప్పటికిప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పని లేదు. మనసులో ఉంచుకోండి చాలు. మనిద్దరికీ వయసే మించిపోలేదు. ఇంకా ఓపికగా ఉన్నాం. అంతా 80లు 90లు బ్రతుకుతున్నారు. ఇప్పటి నుంచి వెళ్ళి వాళ్ళపై వాలిపోవడం దేనికి? దూరంగా ఉన్నంతసేపే ఏ అనుబంధాలైనా నిలుస్తాయి. వాటిని తొందరపడి తుంచుకోవడం కన్నా ఉన్న చోటే ఉండి నిలబెట్టుకోవడం మంచిది. మన గురించి మనం ఆలోచించుకోవడం తప్పులేదు. రిటైర్మెంట్ ఆఖరి మజిలీ కాదు. ఆ తర్వాత చాలా ప్రయాణం ఉంటుంది. అప్పటిదాకా మన బరువు ఎవరూ మోయలేరు. అలా ఆశించడమూ తప్పే. ఇక పడుకోండి అనేసి నిద్రలోకి జారుకుంది. ఇవాళ కూడా ఇన్ని ఫైల్స్ వేసుకుని కూర్చున్నారేంటి సార్?
రాజారావు దగ్గర చనువున్న జూనియర్ క్లర్క్ అడిగాడు. ఈ ఒక్కరోజేగా రాజారావు గ్లూమీగా జవాబిచ్చాడు. ఎంత వద్దనుకున్నా ఎక్కడో ఏదో నిరాశ అతన్ని మామూలుగా ఉండనివ్వట్లేదు. అదేంటి బాయ్, సర్వీస్ అంతా వర్క్ చేయకుండానే జీతం తీసుకున్నారా? ఈ ఒక్కరోజే అంటున్నారు. 2 ఏళ్ళు సర్వీస్ మిగులున్న ఇంకో కొలీగ్ జోక్ చేశాడు. అంతా ఎంజాయ్ చేశారు ఆ జోక్ని. పెద్దగా నవ్వేశాడు. రాజారావు కూడా నవ్వాడు బలవంతంగా. మేనేజర్ దగ్గర నుంచి పిలుపు వచ్చింది అతనికి. ఎందుకోననుకున్నాడు. తన దగ్గర మిగిలిపోయిన ముఖ్యమైన ఫైల్స్ ఏమైనా ఉన్నాయేమోనని గుర్తు చేసుకున్నాడు. అలాంటివేమీ జ్ఞాపకానికి రాలేదు. ఆలోచిస్తూనే వెళ్ళాడు. కూర్చోండి, సాదరంగా ఆహ్వానించాడు మేనేజర్. చాలా చిన్నవాడు. రాజారావు వయసులో సగం ఉంటుంది. MBA చేసి డైరెక్ట్గా ఈ ఆఫీసులోనికి వచ్చాడు. అతనితో రాజారావుకి వ్యక్తిగత ఇంటరాక్షన్ తక్కువే కానీ ఆయన వచ్చాక ఆఫీసులో సమస్యలు చాలా వరకు తగ్గాయి అనేది అతను గుర్తించిన విషయం. అదొక్కటే కాదు, తమ పిల్లల్లో కనిపించని ఆప్యాయత చూశాడు అతనిలో రాజారావు. ఏ మార్పులైతే కుటుంబంలోని బాంధవ్యాలను దెబ్బతీస్తున్నాయని రాత్రి మదనపడ్డాడో అవే మార్పులు సోషల్ రిలేషన్స్ని బాగుపరుస్తున్నాయనేది అర్థమవుతుంది అలా అతన్ని చూసినప్పుడు. ఏంటి, చాలా డిప్రెస్డ్గా కనిపిస్తున్నారు? రిటైర్ అవుతున్నానని బాధపడుతున్నారా? రాజారావు మనసు చదివినట్టు అడిగాడు. ఇబ్బందిగా నవ్వాడు రాజారావు. ఆయన నుంచి అలాంటి ప్రశ్నని ఆశించలేదేమో. జవాబు చెప్పలేకపోయాడు. రిటైర్మెంట్ తర్వాత లైఫ్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఇక్కడే ఉంటారా? పిల్లల దగ్గరికి వెళ్తారా? ఏం చేస్తుంటారు మీ పిల్లలు అంటూ ఎన్నో అడిగి తన గురించి కూడా కొన్ని చెప్పాడు. ఆఖర్లో అన్నాడు, రిటైర్మెంట్ జీవితానికి డెడ్ ఎండ్ అనుకుంటారు చాలామంది. అది తప్పని నా అభిప్రాయం. వయసు కారణంగా రిటైర్ చేయడం అనే పద్ధతికి నేను వ్యతిరేకిని. 60 ఏళ్ళ దాకా సర్వీస్లో ఉంచడం, అప్పటిదాకా ఎంతో బాగా పనిచేస్తున్న వ్యక్తిని ఆ ఒక్క కారణంగా తొలగించడం నాకంత అసంబద్ధంగా అనిపించినా కానీ బాధ్యత నుంచి మనిషికి ఏదో ఒక రోజు విముక్తి ఉండాలి కాబట్టి తప్పదు అని ఆగి మళ్ళీ కొనసాగించాడు. రాజారావుకి ఆలోచన సరళి నచ్చింది. రిటైర్మెంట్ ఆలోచన తనలో ప్రవేశించాక ఎంతగా ఆవేదన పడ్డాడో తనకు తెలుసు. తనలా ఆలోచన ప్రవేశించిన వాళ్లకు తెలుసు. ఆలోచనకు దూరంగా ఉన్నవారికి తెలియదు. ఇక్కడ దగ్గర దూరం అనేది కాలం కొలత. మీ పని నేను చాలా నిశితంగా గమనించాను. చాలా ఇంప్రెస్ అయ్యాను. మీకు ఆసక్తి ఉంటే చెప్పండి. నా ఫ్రెండ్ ఒకతను ప్రైవేట్ ఫార్మ్ నడుపుతున్నాడు. మీలాంటి అనుభవం గలవారి కోసం వెతుకుతున్నాడు. పెద్ద కెరటం వచ్చి బలంగా తాకినంత విభ్రాంతి కలిగింది రాజారావుకి. మనిషి సంపాదించిన డబ్బుకి కాదు, దాని వెనుకున్న స్కిల్స్కి గుర్తింపు రావాలి. మేనేజర్కి ఉద్వేగంగా కృతజ్ఞతలు చెప్పి బయటకు వచ్చాడు. ఆ ఉద్వేగంలో అతను చేరతాడో చేరడో అది వేరే విషయం. అతనికి ఇక మీదట ఎందుకు పనికిరాడు అనే భావన తొలగిపోయి క్రమంగా చైతన్యం చోటు చేసుకుంది. ఇది చాలా ముఖ్యమైనది. భార్య ఓదార్పు కూడా ఇవ్వని శక్తినిచ్చింది. అతనిలో సుస్పష్టమైన మార్పు. సాయంత్రం దాకా సరదాగా తిరిగాడు. తర్వాత ఫేర్వెల్ పార్టీ ఇచ్చి అదయ్యాక ఇంట్లో వదిలిపెట్టారు. ఇంటి దగ్గర మరో సర్ప్రైజ్. కొడుకులు, కోడలు, కూతురు, అల్లుడు, ఒక్కగానొక్క చెల్లితో సహా అందరూ వచ్చి ఉన్నారు. అతని కోసం ఎదురు చూస్తున్నారు. మీరెప్పుడొచ్చారా? అభిమానంగా అడిగాడు. రాత్రంతా నువ్వు బాధపడ్డావని వదిన ఫోన్ చేసి చెప్పింది. అంత బాధేముంది? బాధ్యతలు తీరాయి. హాయిగా ఏ క్లబ్లోనో మెంబర్షిప్ తీసుకొని ఓపిక ఉన్నన్నాళ్ళు సరదాగా గడపండి. పిల్లలున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అంతేగాని బాధెందుకు? పిల్లల జవాబు వెంబడి చెల్లెలి మందలింపు. మాతో వచ్చేయి తాతయ్య, ఇంకా ఆఫీస్కి వెళ్ళనక్కర్లేదటగా అడిగాడు 10 ఏళ్ల మనవడు. అందరి చూపులు అటు తిరిగాయి. రాజారావు జవాబేమిస్తాడోనని. కానీ అతను నవ్వేసి ఊరుకున్నాడు. రాజారావు చెల్లెలు అదే రోజు తిరిగి వెళ్ళిపోయింది. వాళ్ళది ఆ ఊరే. రాత్రి భర్త వచ్చి తీసుకెళ్లాడు. తర్వాత 2 రోజులు సరదాగా గడిచాయి. 3వ రోజు రాత్రి రాజారావు ఒంటరిగా కూర్చున్నప్పుడు వెళ్ళి అడిగాడు రాజారావు పెద్ద కొడుకైన శ్యామ్. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు నాన్న అని. తండ్రి నుంచి జవాబేం రాకపోవడంతో తనే మళ్ళీ అడిగాడు. ఇక్కడ మీరిద్దరూ ఎందుకు? మా దగ్గరకు వచ్చేయండి. అక్కడ నాకు కోఆపరేటివ్ సొసైటీలో స్థలం ఏర్పాటైంది. 4 గదులు వేసుకుంటే హాయిగా ఉండొచ్చు. మీ బెనిఫిట్స్ ఎంత ఉండవచ్చు? రాజారావుకి ఇబ్బందిగా అనిపించింది. ఇంకా ఏమీ అనుకోలేదు, ముక్తసరిగా అన్నాడు.
అంతేగాని భార్య తనతో అన్నమాట ఫ్రీగా కొడుకుతో చర్చించలేకపోయాడు. తండ్రి ధోరణికి శ్యామ్ హర్ట్ అయ్యాడు. తనని నమ్మలేకపోతున్నాడా? దిగ్భ్రాంతిగా రిటైర్ అవుతున్నాడు అనగానే తన దగ్గరకో తమ్ముడు దగ్గరకో వచ్చేస్తాడు అనుకున్నాడు అతడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంత వస్తాయో ఖచ్చితంగా తెలియదు అతనికి. దరిదాపులో ఊహించుకున్నాడు. 3 భాగాలు చేస్తే తలో 2 లక్షలు రావచ్చు. వాటితో ఇంటి పని మొదలు పెడితే లోన్తో పూర్తి చేయవచ్చని లెక్కలేసుకున్నాడు. కానీ తండ్రి ఇలా. సంభాషణ ఎలా పొడిగించాలో తెలియక కొద్దిసేపు అలాగే ఉండి లేచి వెళ్ళిపోయాడు. నువ్వన్నట్టే శ్యామ్ తన దగ్గరికి రమ్మంటున్నాడు. డబ్బిస్తే ఇల్లు కడతాడట. ఆ తర్వాత వచ్చిన భార్యకి చెప్పాడు రాజారావు. మీరేమన్నారు? ఆతృతగా అడిగిందామె. ఏమీ చెప్పలేదు. శ్యామ్ అడిగిన విషయం ఇంకా అపరిష్కృతంగా ఉండగానే అతని మామగారికి హార్ట్ అటాక్ వచ్చిందని ఫోన్ వచ్చింది. వెంటనే భార్యని తీసుకుని బయలుదేరాడు. ఇప్పుడు జరిగిన విషయాలు అతన్ని బాధపెట్టాయి. జరిగిన విషయాలు అంటే అక్కడ ఏదీ జరగకపోవడమే. అక్కడికి చేరగానే అతని భార్య రాధ ముందు తల్లిని పట్టుకొని ఏడ్చింది. తర్వాత అన్నని వదిన్ని చూసి మళ్ళీ ఏడ్చింది. ఐసీయూలో ఉన్న తండ్రిని చూసి ఇంకో మారు ఏడ్చింది. 24 గంటల అబ్జర్వేషన్ తర్వాత ఏం ప్రమాదం లేదని చెప్పారు డాక్టర్లు. ప్రస్తుతానికి ఆపరేషన్ కూడా అవసరం లేదని చెప్పారు. పేషెంట్ని స్పెషల్ రూమ్కి మార్చేదాకా ఉండి మళ్ళీ వస్తామని తిరిగి వచ్చేశారు శ్యామ్. ఆయన పట్ల తమ బాధ్యత ఇంతేనా? శ్యామ్కి ఆశ్చర్యం కలిగింది. పదే పదే తన్ని ప్రశ్నించుకున్నాడు. రాధతో అన్నాడు, నువ్వైనా ఇంకో 2 రోజులు ఉండి రావాల్సింది అని. ఎందుకు? ప్రమాదం లేదన్నారుగా. అమ్మ, అన్నయ్య, వదిన ముగ్గురున్నారు. వాళ్ళు చూసుకోగలరులేండి. పిల్లల పరీక్షలు అవగానే మళ్ళీ వెళ్తాను అంది. డబ్బేమైనా అవసరమేమో అడిగావా? రాధ ఆశ్చర్యంగా చూసింది అతన్ని. తర్వాత నింపాదిగా అంది, మనం దేనికి పెడతాం? నాన్న పొలం అమ్మి డబ్బంతా అన్నయ్యకే ఇచ్చాడు. అన్నయ్య ఈ ఖర్చులన్నీ చూసుకుంటాడు. జీవితం అంటే డబ్బు లెక్కలేనా? అతనికి కలుక్కుమంది. తండ్రి తనకి జవాబు ఇవ్వకపోవడం గుర్తుకొచ్చింది. దానికి కారణం ఈ లెక్కలేనా? అలా అడిగి తొందరపడ్డాననిపించింది. ఎలా ఉందమ్మా మీ నాన్నగారికి? అడిగింది రాజారావు భార్య కోడల్ని. వీలు చూసుకొని మేము కూడా వెళ్ళి చూసి వస్తామని కూడా అంది. రాధ కన్నీళ్లు పెట్టుకుంటుంటే దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఇంట్లో మిగిలిన వాళ్ళు కూడా వచ్చి రాధని పరామర్శించారు. అక్కడితో ఆ ప్రక్రియ ముగిసింది. హడావిడంతా సర్దుమనిగాక శ్యామ్ తమ్ముడు భరత్ అన్నాడు, నాన్నగారిని కొంత డబ్బు సర్దమని అడగాలనుకుంటున్నాను అన్నయ్య. ప్లాట్ కొనాలని ఆలోచన అని. అప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు. రాజారావు ఎటో వెళ్ళాడు. శ్యామ్ ఉలిక్కిపడ్డాడు. తనకు కలిగిన ఆలోచన లాంటిదే తమ్ముడికి కూడా జరిగిందన్నమాట. చెల్లి మనసులో ఏముందో అందరికీ పంచివ్వటానికి తండ్రి ఒప్పుకుంటాడా? ఇంత ధీమాగా ఆయన డబ్బు అడుగుతున్న తాము చివరిదాకా ఆయన బాధ్యత అంతే ధీమాగా మోయగలరా? చివరిదాకా శ్యామ్ ఆలోచనలు అక్కడ ఆగిపోయి గజిబిజిగా అయ్యాయి. ఆయన డబ్బంతా తీసుకొని చివరి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తే పరిస్థితిని కల్పించబోతున్నారా తామంతా? తల గిరున తిరిగినట్లయింది. నాన్నగారితో మాట్లాడావా? అడిగాడు శ్యామ్. అమ్మ దగ్గర అన్నాను. ఏమంది? ఇంకా ఆలోచించుకోలేదట. తల్లిదండ్రుల మనసులో ఏముందో శ్యామ్ గ్రహించగలిగాడు. వాళ్ళకి స్వతంత్రంగానే ఉండాలని ఉంది. ఆ రోజే శ్యామ్ తండ్రితో మాట్లాడాడు. తొందరపడి నీ దగ్గర డబ్బు ప్రసక్తి తీసుకొచ్చాను. సారీ నాన్నగారు అన్నాడు తల వంచుకొని. ఎందుకలా అనుకుంటున్నావు? అడిగాడు రాజారావు. రాధా వాళ్ళ ఇంట్లో జరిగినది చూశాక నాలో ఆలోచన మొదలైంది. ఏం జరిగిందట? ఏమీ జరగలేదు. సరిగ్గా చెప్పు. రాధకి తన తండ్రి పట్ల బాధ్యత ఏమీ ఉండదా? అంటే ఇలాంటి టైంలో దగ్గరుండడం, డబ్బు సర్దడం నువ్వు ఒప్పుకోవనుకుందేమో. అడిగితే కదా. పోనీ నువ్వే ఇవ్వకపోయావా? నేనా? తెల్లబోయాడు శ్యామ్. రాజారావు చిన్నగా నవ్వాడు. నువ్వే. ఏం మీ మామగారేగా అని ఒక క్షణం ఆగి, కొంతమందికి కొన్ని తెలియవురా, అందరికీ అన్నీ తెలియవు. మీ అమ్మ చెప్పేదాకా నాకు కొన్ని తెలియవు. సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టి ప్రపంచాన్ని కుదిపిన ఐన్స్టీన్కి అన్నం వండటం ఎలాగో తెలుస్తుందంటావా? ప్రతి మనిషికి అవగాహన పరిధి ఉంటుంది. కొంతమందికి అది విస్తృతంగాను, మరికొందరికి ఇరుగ్గాను ఉంటుంది. ఆ పరిధి అవతల ఉన్నది మనకి తెలియనిది. చెప్తుంటే తెలుసుకోవడం ద్వారా కొంతమందికి విస్తరించుకోవచ్చు.
అలా చెప్పినా తెలుసుకోలేనివి ఉంటాయి. అహం చేత కొంత, తెలియడం వల్ల వచ్చే మార్పులకి భయపడి ఇంకొంత. మానవ సంబంధాలన్నీ ఈ రెండు చీకటి కోణాల్లోనే కొట్టుకులాడుతున్నాయి. మీ మామగారికి స్వతంత్రించి ఏమీ చేయలేకపోయావో మా విషయంలో కోడళ్ళు అంతే. అయితే వాళ్ళకి సాంప్రదాయం కొంత చెప్తుంది కాబట్టి అదొక బలవంతపు బాధ్యతగా చేస్తారు తప్పించి అందులో అంతఃస్పర్శ ఉండదు. మాకు ఓపిక తగ్గాక ఎలాగా తప్పదు. ఈ రోజున నేను 2 లక్షలు ఇస్తే ఇల్లు మొదలు పెట్టాలని నీ ఆలోచన, ప్లాట్కి అడ్వాన్స్ ఇవ్వాలని భరత్ ఆలోచన. ఈ 2 లక్షలు ఇవ్వటం అనే ప్రక్రియ పూర్తయి దాని ప్రభావం తగ్గాక మన మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది నా ప్రశ్న. నువ్వు, రాధా, పిల్లలు, అది నీ కుటుంబం. అలాగే భరత్, మీరంతా కలిస్తే నా కుటుంబం. కానీ మనం ఉమ్మడి కుటుంబంగా ఎప్పుడూ ఉండలేదు. ఎవరికి ఎక్కడ ఉద్యోగాలు వస్తే అక్కడ, ఎవరి అవసరాలకి అవకాశాలకి వీలుగా ఉండిపోయాం. వేరువేరు కుటుంబాలుగానే ఉండిపోయాం. సాంప్రదాయం అనేది ఒకటి తప్పిస్తే మనం కలిసి ఉండటానికి అనువైన అంశాలు ఇంకేవీ లేవు. ప్రస్తుతానికి మేము విడిగానే ఉందామనుకుంటున్నాం. మీ ఇష్టం నాన్నగారు అన్నాడు శ్యామ్. ఇక డబ్బు విషయానికి వస్తే మీ జీతాలతో పోలిస్తే నాకు వచ్చే బెనిఫిట్స్ చాలా తక్కువ. 3 పిల్లల్ని పైకి తీసుకొచ్చి ఈ రోజుకి అప్పులేమీ చేయకుండా మిగిలి సక్సెస్ఫుల్ పర్సన్ని అని అనిపించుకున్న నేను ఆ డబ్బు విషయంలో తెలివి తక్కువగా ఉంటానని అనుకోవద్దు. చాలా స్పష్టంగా తన మనసులోని విషయాలన్నీ చెప్పాడు రాజారావు. ప్రత్యక్షంగా శ్యామ్ తనతో అన్నవాటికి, భరత్ అన్నాడని భార్య తనతో చెప్పిన వాటికి కూడా జవాబిచ్చాడు. నేను నా డబ్బుని దండగా ఖర్చు పెట్టను, భయపడొద్దు. రిటైర్ అవ్వకముందుకి ఇప్పటికీ తండ్రిలో ఎలాంటి తేడా కనిపించలేదు శ్యామ్కి. అదే వ్యక్తిత్వం, అదే ఆలోచన, ఎలాంటి తడబాటు లేకుండా తమకు దారి నిర్దేశించేలా. రాజారావు ప్రకటించిన నిర్ణయానికి యూనియన్ బడ్జెట్ తర్వాత పారిశ్రామికవేత్తలు వెలువరించే మిశ్రమ స్పందన లాంటిది వ్యక్తమైంది. అలాంటిదే ఇంకాస్త బలీయంగా వ్యక్తమైంది. అతను మనవలందరి పేరున కొంత డబ్బు ఫిక్స్ చేసి తమ బ్రతుకు తమదని చెప్పాక వచ్చిందేదో పనిచేస్తే ఆయనకు వచ్చే నష్టం ఏంటట? కట్టకట్టుకొని తీసుకెళ్తారా? ఈ ముసలాల ఖర్చుకి పెన్షన్ చాలదా? రుసరుసలాడింది భరత్ భార్య. ఆమె భావాలు భరత్లో ప్రతిబింబించాయి. ముభావంగా ఉన్నాడు. శ్యామ్కి ఈ విషయంలో అసంతృప్తేమీ లేదు, రాధకి లేదు. ఇప్పటినుంచి వచ్చి తమ దగ్గర ఉంటారనకుండా మామగారు స్వతంత్రంగా ఉంటాననడం ఆమెకి సంతోషాన్నిచ్చింది. భరత్ భార్య వాళ్ళ బాధ్యత తీసుకోలేదు. ఆమెకి ఎంతసేపు తీసుకోవడమే గాని ఇవ్వడం తెలియదు. భరత్ భార్యకి తందాన తాన. పెద్ద కొడుకు కోడలిగా తమకి తప్పదు. ఇప్పటినుంచి ఎందుకు? అదీ కాక మామగారు డబ్బులు దుబారా మనిషి కాదు. వచ్చిన దాంట్లో ఓ వంతు అప్పుడే పిల్లల పేర పెట్టేశారు. ఇంకేముంటుంది తాము పంచుకోవడానికి? వాళ్ళు పంచివ్వడానికి అనుకుంది. ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఉందంటారు కానీ అన్నదమ్ములేం పడనిస్తారు అనుకుంది రాజారావు కూతురు. వాళ్ళందరి స్పందనకి ప్రతిస్పందించలేదు రాజారావు దంపతులు. నాన్న రిటైర్ అయ్యారని మీరు రావటానికి మొహమాట పడకండి. ఎప్పట్లాగే ఎప్పుడు రావాలనిపించినా రండి, పిల్లల్ని పంపించండి అని అంది రాజారావు భార్య. అంతా తిరిగి ప్రయాణమయ్యారు. రాజారావు ప్రస్థానం ఆ మజిలీని దాటి తదుపరి మజిలీకి మొదలైంది.